అందరికీ కూడా నమస్కారం। ఈ రోజున సేల్ ట్యాక్స్ రవాణా శాఖ అలాగే జెడ్పీ సిఇఓ గారు ఆధ్వర్యంలో ఏదైతే సూపర్ జిఎస్టీ మీద మరి అవగాహన సదస్సులాగా ర్యాలీ ప్రారంభిస్తున్నారో మరి ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే బైకుల మీద కానీ అలాగే ఏదైతే ఫ్రిడ్జ్ల మీద కానీ అలాగే ఏదైతే ఇదివరకు 28% ఉన్నది 18%కి తీసుకెళ్లారు, అలాగే 12% అనేది తీసేయడం జరిగింది। ప్రజలందరికీ కూడా ఏదైతే సామాన్య మానవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల దాకా మరి ఆదా జరగడం జరుగుతుంది। అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే పెంచింది వాళ్ళే కదా, తగ్గించేది వాళ్ళే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు। కానీ దేశం అభివృద్ధి చెందడానికి అందులో భాగంగా ఇవాళ ఇండియా మరి ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా ఫైనాన్షియల్గా ఎదిగింది అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగానే చేయటం వల్లే అది ఎంత జరిగింది। ఏదొచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులు వేసినప్పటికీ కూడా ఒకసారి వేసింది తీసిన ప్రభుత్వం ఏది కూడా లేదు। ఇప్పుడు ఆ రాయితీలన్నీ మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అన్నీ కూడా జిఎస్టీని తగ్గించి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంకా దీని మీద ఇంకా అవగాహన మనం అందరం కూడా అభివృద్ధి చెందినప్పుడు మరి నెంబర్ 2 2047కి వచ్చేసరికి నెంబర్ 2 ఆర్థికంగా ఎదుగుద్ది ఇండియా అనేది ఏదైతే చెప్తున్నారో అప్పుడు వచ్చేసరికి మనకు నిజంగా జిఎస్టీ అన్నీ కలిపి 5%లోకి రావచ్చు। ఆర్థికంగా ఎదిగినప్పుడు ఆర్థికంగా ప్రజలందరూ కూడా ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ జిఎస్టీ పరిధిలోకి వస్తే అందరూ 5% కట్టినా కూడా మనందరికీ కూడా సరిపోయే పరిస్థితులు ఉంటాయి। డెఫినెట్గా ఆ విధంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మరి ఇవన్నీ కూడా జిఎస్టీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన తెలిసే విధంగానే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది। దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి। డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అనేది మీరు అందరూ కూడా గమనించాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది। సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఏదైతే ఈ జిఎస్టీ తగ్గించడం వలన మరి పొందినటువంటి లాభాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల పాటు కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున ఆర్టీఓ అధికారులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది। ఏదైతే మరి అలాగే హేలాపురి ఉత్సవ పేరుతోటి మరి వివిధ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది। మరి ఇవన్నీ కూడా ఏదైతే సామాన్య ప్రజలకి జిఎస్టీ తగ్గించడం వలన వచ్చినటువంటి ఏదైతే లాభం ఉందో గతంలో కొన్నటువంటి వస్తువులపై కూడా తగ్గించడం వల్ల మరి వారికి వచ్చినటువంటి ఇవన్నీ సేవింగ్స్ కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మరి గొప్ప విషయం। ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి సామాన్య ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు। మన ఏలూరు ఎమ్మెల్యే గారికి, మన డిటిసి గారికి, సిఇఓ జెడ్పీ వారికి, అదేవిధంగా ఇచ్చేసిన అందరు పాత్రికేయ మిత్రులు, మన ఆటోమొబైల్ రంగానికి చెందిన అందరూ వర్తక వాణిజ్య మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి। మనము సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా కిందటి నెల 25వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు 4 వారాల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము। ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని దానికి సంబంధించి మన జిఎస్టీ ప్రయోజనాలని విశదీకరించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది। దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీ నుంచి రేపటి 19వ తేదీ వరకు మన హేలాపురి ఉత్సవాన్ని కూడా మన సిఆర్ రెడ్డి కాలేజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసుకున్నామండి। కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం।